అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి నేనైతే తమిళనాడు ఎంటర్ అవుతున్నాను. లుక్ ఎట్ దిస్ బ్యూటీ, లుక్ ఎట్ దిస్ బ్యూటీ. వెల్కమ్ టు తమిళనాడు. ఏంటి ఇక్కడ చెకింగ్ అవుతుంది ఏంటి? అదిగోండి అతను చూసారా, బస్సులో ఎవరైనా టికెట్ లేకుండా వచ్చారేమో అని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మైసూరు. మనం మైసూర్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 20 days అయితే అవుతుంది. ఇప్పుడు వదిలేసి వెళ్ళాలంటే చాలా చాలా కష్టంగా ఉందన్నమాట, కానీ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఇవాళ నేను ఇక్కడి నుండి తమిళనాడు అయితే ఎంటర్ అవుతాను. చూసారా గ్రాఫ్, మనం మాన్సూన్ రైడ్ అని చెప్పి వైజాగ్ నుండి కర్ణాటక వచ్చాము. కర్ణాటకలో చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ ఇప్పుడు ఇక్కడి నుండి నేనైతే తమిళనాడు ఎంటర్ అవుతున్నాను. బ్యాగ్ ప్యాక్ చేస్తాను అండ్ గేర్ వేసుకుని ఇంకెక్కడి నుండి అయితే స్టార్ట్ అయిపోదాం. ఓం నమ శివాయ. సరే, ఫోన్ చేస్తా. బాయ్. ఓకే, నా టైమ్ ఈజ్ లైక్ 6:45. ఇంకా మైసూర్ నుండి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ ఉన్న రోజులు మంచిగా ఎంజాయ్ చేసాము. చాలా ప్రశాంతంగా ఉంటుంది మైసూర్ మొత్తం. ఈవినింగ్ 3 తర్వాత రోజు చల్లగా అయిపోద్ది. ఎంత పెద్ద ఎండ రానివ్వండి, వాసు ఉండడం వల్ల నాకు ఇంత బాగా జరిగిందనమాట ఈ మైసూర్ ట్రిప్ అంతా కూడా. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలబ్బా మనకి. నాకైతే ఆల్మోస్ట్ 10+ years మా ఇద్దరు బాండింగ్, ఫ్రెండ్షిప్. రైట్ నౌ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ తమిళనాడు. అండ్ ఇవాళ మన డెస్టినేషన్ వచ్చేసి ఇక్కడ నుండి కోయంబత్తూర్ వెళ్తున్నాం అనమాట. మొత్తం 204 kilometers ఉంది అండ్ 4 hours 28 minutes అయితే చూపిస్తుంది. మన మాన్సూన్ రైడ్ 2024కి మనమైతే ఈసారి 2 states తిరుగుతున్నాము. ఒకటి కర్ణాటక ఇప్పుడైతే అయిపోయింది. నెక్స్ట్ తమిళనాడు. ఓకే, మనం ఇప్పుడు నేషనల్ హైవే 150A మీదైతే ఉన్నాము. అండ్ గుడ్ బై టు మైసూర్ అంటిల్ నెక్స్ట్ టైం. ఇది కూడా ఒక విలేజ్, చాలా బాగుంది. అంటే బాగా ప్రాచీనమైన విలేజ్ లాగా కనబడుతుంది. ఎక్కడ చూసినా మంచిగా ఈ ఓల్డ్ టెంపుల్స్, ట్రెడిషన్, కల్చర్ కనబడుతుంది మొత్తం అంతా. ఇదిగోండి ఆ పాత పడిపోయిన ఇల్లు, బాగుంది. వైబ్ చాలా బాగుంది. కర్ణాటక వచ్చాక ఇదే ఫస్ట్ రైల్వే క్రాసింగ్ నేను చేస్తున్నది. ఇది పేరేంటి? చిన్న డాగుండి హుండీ అంట. చిన్న డాగుండి హుండీ. మనం అలా సింగిల్ లేన్లోనే వెళ్తున్నాము. బస్సెస్ కూడా ఇటే వస్తున్నాయి. నాకు తెలిసి కోయంబత్తూర్ రూట్ అయితే ఇదే అనుకుంటా, మైసూర్ నుండి. ఇంకొక రూట్ అయితే ఏం లేదు. నేను ఇందాకటి నుండి 2 పెట్రోల్ బంక్స్కి వెళ్ళాను. 2 పెట్రోల్ బంక్స్ దగ్గర కూడా కార్డు లేదు. సో అందుకని ఇంకా ఫిల్ చేయించకుండా మళ్ళీ బయటకు వచ్చేసాను. ముందుకు వెళ్ళాక ఎక్కడైనా బంకులు చూడాలబ్బా అర్జెంటుగా. 11.79 liters అండ్ 1209 rupees అయితే అయ్యింది. ఇక్కడ 102.58 ఉందన్నమాట. మళ్ళీ ఇది సెకండ్ రైల్వే క్రాసింగ్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, మొత్తం అంతా కూడా మనము ఇలా సింగిల్ వేలోనే వెళ్తున్నాము అండ్ విలేజెస్ మధ్యలో నుండి వెళ్తున్నాం అనమాట. అందుకని అన్ని రైల్వే క్రాసింగ్స్ అయితే వస్తున్నాయి. కేఎస్ఆర్టీసీ ఇందాక నుండి బస్సులు వెళ్తూనే ఉన్నాయి. కోయంబత్తూర్, ఈ రోడ్, ఇవన్నీ కూడా ఇటే అనమాట. మనం ఏంటంటే అటు సైడ్కి వెళ్తే ఇందాక డైవర్షన్ తీసుకున్నాం కదా, అటు ఊటీ వెళ్ళిపోతాం. వెల్కమ్ టు బడంగుప్పే కల్లంబల్లి ఇండస్ట్రియల్ ఏరియా అంట. వెల్కమ్ టు చమరాజ్ నగర, ల్యాండ్ ఆఫ్ ఫోక్ ఆర్ట్స్ అంట. కోయంబత్తూర్ 138 ఉంది ఇంకా ఇక్కడ నుండి. మనం ఇప్పుడు రైట్ తీసుకోవాలి. ఇక్కడ నాకు తెలిసి ఇదే హైవే మీద వెళ్తామేమో కొద్దిగా దూరం. అంటే మొత్తం కోయంబత్తూర్ వరకు హైవే అని ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. చాలా థ్రిల్లింగ్ రోడ్స్ ఉన్నాయి. ఇంకా మీకు ఆ చివరి ఏమీ కనపడట్లేదు కదా, నాకు కనపడట్లేదు. బేసిక్గా అదంతా కూడా కొండలు, ఇంకా మంచు పోల, అది హైలైట్. చుట్టూరు కొండలే. ఇప్పటి వరకు వచ్చిన రోడ్లో ఇదొక్కటే చిన్న రోడ్ వర్క్స్ అవుతున్నాయి. ఇంకా మనకి కేరళ వెహికల్స్ కనపడుతున్నాయి, తమిళనాడు వెహికల్స్ కనపడుతున్నాయి, కర్ణాటక వెహికల్స్ కనపడుతున్నాయి. అటు నుండి వచ్చి అయితే మొత్తం చూడండి, నంబర్ ప్లేట్స్ మొత్తం TN కనబడుతున్నాయి. ఇక్కడ నేల చాలా మంచి నేల. ఇదంతా పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇదొక్కటే హైవే ఉంది, ఆ పక్కన లోపలంతా విలేజ్. ఓకే, బ్రేక్ కూడా అయిపోయింది. ఇంటి దగ్గర నుండి ఇక్కడ వరకు 84 kilometers అయితే వచ్చాము. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు.
ప్రస్తుతానికైతే ఏం ఆకలేయట్లేదు, చూద్దాం ముందుకెళ్ళాక. చిన్న రోడ్డు కొండల మధ్యలో నుండి అలా వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఆర్టీసీ కేఎస్ఆర్టీసీ వెహికల్స్ మీద ఇంటర్ స్టేట్ అని రాసి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఊర్లోనే తిరుగుతూ ఉంటాయి, తమిళనాడు టు కర్ణాటక. సో అలాంటి వెహికల్స్కి అలా రాస్తారనమాట. ఇవేంటి టేకు చెట్ల ఇవి ఇలా ఉన్నాయి వెరైటీగా. ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి, ఇవి టేకా కాదా అసలు. వా 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 లుక్ ఎట్ దిస్ బ్యూటీ, లుక్ ఎట్ దిస్ బ్యూటీ, క్రేజీ సీన్. మనం లిటరల్లీ అడవి మధ్యలో నుండి వెళ్తున్నాము. సూపర్బ్ అంటే సూపర్బ్ అనమాట. ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. తమిళనాడులో ఉన్న వన్ ఆఫ్ ద డేంజరస్ ఘాట్ అనమాట ఇది. ఈ ఘాట్ నేమ్ వచ్చేసి దింబామ్ ఘాట్ అండ్ సత్యమంగళ ఘాట్ కూడా అంటారు. చూడండి ఒకసారి ఆన్లైన్లో, చాలా డేంజరస్ ఘాట్ ఇది. ఇలా 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 పాము షేపు, ఇంకా హెయిర్ పిన్ బెన్స్ అనమాట, ఇంకా మామూలుగా ఉండదు. ఇలా పక్కకు వచ్చి ఇలా ఆగాను. లుక్ ఎట్ దిస్ ఇయర్, మొత్తం అంతా కూడా చామంతి పువ్వులే. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడి నుండి ఇక్కడ వరకు గొడమాడువినా దొడ్డి అంట. ఇది విలేజ్ పేరు కొద్దిగా వియర్డ్గా ఉంది, కానీ చాలా చాలా బాగుంది అసలు. పువ్వులన్నీ బాగా పెంచుతున్నారు. ఫారెస్ట్ చెక్ పోస్ట్ పుంజనూరు అంట. మనకేం ఉండదు కదా. సో ఇంటర్ స్టేట్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అంటే ఇది. ఇక్కడ స్టేట్ పోలీస్ చెక్ పోస్ట్ కర్ణాటకనే, ఇంకా మనం తమిళనాడు ఎంటర్ అవ్వలేదు. ఈ లారీస్ని వాటిని అయితే ఆపుతున్నారు తప్ప బస్సెస్ కానీ మనలాంటి బైక్స్ కానీ ఎవ్వరిని ఆపట్లేదు. రోడ్డు పక్కన ఇక్కడ లోకల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇదిగోండి పళ్ళు అన్నీ అమ్ముతున్నారు. చూసారు కదా, ఇంకా పాస్ట్ 30 కిలోమీటర్స్ నుండి ఇంకా ఇదే రోడ్లో ఇలా వెళ్తూనే ఉన్నాను. మంచి మంచి వ్యూస్, ఇలాంటి చెట్లు మొత్తం ఇవే కనబడుతున్నాయి నాకైతే. వెదర్ అయితే నిజంగా క్రేజీ అయిపోయింది. చూడండి మొత్తం పైన మబ్బులు. థ్యాంక్ యూ, విజిట్ అగైన్, వెల్కమ్ టు తమిళనాడు. క్రేజీ అసలు. కర్ణాటక 2 times వచ్చాము అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు తమిళనాడు. సో అందుకనే ఫోటో కంపల్సరీగా తీసుకోవాల్సిందే కదా. నేను ఫోటో తీసే హడావుడిలో పక్కన జింకను చూడలేదు. చూడండి లెఫ్ట్ సైడ్లో జింక్ ఉంది. నవ్ యు ఆర్ పాసింగ్ త్రూ సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏరియా. ఇదిగోండి జింక కొమ్ములు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇదిగోండి హసనూర్ డివిజన్ సత్యమంగళం టైగర్ రిజర్వ్. లుక్ ఎట్ దిస్ వ్యూ యార్, లుక్ ఎట్ దిస్ వ్యూ. మొత్తం కొండలంతా కూడా ఇంకా ఫుల్ ఫాగ్ ఉంది. పైకి వచ్చేస్తున్నాం కదా మనం, కొండ పైకి వస్తున్నాం కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. వర్షం పడుతూ ఉంటుంది, ఆగుతూ ఉంటుంది, పడుతూ ఉంటుంది. ఇంకంతే. మనమే ఒక కొండ పైన డ్రైవ్ చేస్తున్నాం, ఇంకా పక్కన కొండ ఇంకా దీనికన్నా హైట్ ఉందంటే ఆలోచించండి. ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ ఏరియా అంటే ఇది టైగర్ రిజర్వ్ కాబట్టి. చూసారా కోతులు ఎలా ఆడుతున్నాయో. చూసారా పక్కన ఆ మౌంటైన్ అలా మనతో పాటు పాస్ అవుతూనే ఉంది ఇందాకటి నుండి, పాస్ట్ 5 kilometers నుండి. అంత పెద్ద మౌంటైన్ అది. ప్లాస్టిక్ రిస్ట్రిక్టెడ్ జోన్, గో స్లో. ఇక్కడ ఏదో మొత్తం తమిళ్లో రాసి ఉంది. ఇంకెక్కడి నుండి మనకి ఏంటంటే ప్రాబ్లం, ఇప్పటివరకు కన్నడలో రాసింది అనేవాడిని, ఇప్పటి నుండి తమిళ్లో రాసింది అనేవాడి అంటాను అంతే. ఇంక తేడా ఏం లేదు, రెండు మనకి రావు. కొండ పైకి వచ్చేసరికి ట్రాఫిక్ బాగా ఎక్కువ పెరిగిపోయింది. మొత్తం అంతా కూడా ఇంటర్ స్టేట్ లారీస్, తమిళనాడువి కర్ణాటకవి ఇవే ఎక్కువ తిరుగుతున్నాయి. ఓకే, లుక్ ఎట్ దిస్ వ్యూ. లిపోర్ట్ క్రాసింగ్ జోన్ అంటే ఇది. ఇక్కడ నుంచి చూడండి, ఆల్మోస్ట్ మనము ఇందాక కొండ పైకి కనబడింది కదా, ఇప్పుడు సేమ్ 2 కొండలు ఒకే లెవెల్కి వచ్చేసాయి అన్నమాట. బాబా ఏమన్నా ఉందా అసలు. ఎక్కడైనా పక్కన ఆపేది ఏమైనా ఉంటే కనుక చూపిస్తాను మీకు ఆపి, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఆపకూడదు. ఇది ఘాట్ రోడ్ కాబట్టి. మిగతా ఘాట్ రోడ్స్కి దీనికి ఏంటంటే తేడా, ఇక్కడ డెప్త్ కూడా తెలుస్తుంది, అంటే కిందకి ఎంత ఉందనేది కూడా తెలుస్తుంది అనమాట. ఇక్కడ నుంచి చూడండి, లుక్ ఎట్ ద వ్యూ. క్రేజీ వ్యూ కదా, హైలైట్ అసలు. మొత్తం కిందకి డీప్ వర్క్ కనబడుతుంది మొత్తం వ్యూ అయితే. ఇంకెళ్ళిపోదాం, ఎక్కువసేపు ఉండకూడదు. చల్లగా ఉంది. సేమ్ మనం అరకు ఘాట్
మాన్సూన్లో వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది, పెద్ద తేడా ఏం లేదు. కిందన ఎండ ఉంది, కొండ పైన ఉన్నాం కాబట్టి మనకి కొద్దిగా చల్లగా అనిపిస్తుంది, అంతే తేడా. అండ్ టైమ్ ఈజ్ లైక్ 9:15. హెయిర్ పిన్ బెండ్ 27/27. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మొత్తం హెయిర్ పిన్ బెండ్స్ 27 ఉంటాయి. పక్కన సేవ్ అవర్ ఎర్త్ ఫ్రమ్ ప్లాస్టిక్ అని రాసింది. వీళ్ళు ఫోటో షూట్ కూడా తీస్తున్నారు మంచిగా. ఇప్పటివరకు మనం కొండ ఎక్కాము, ఇప్పుడు దిగుతున్నాం. ఏంటి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు? ఊరే వామ్మో, ఏంటి ఇంత ఘోరంగా ఉంది అసలు. తిప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది అసలు ఇక్కడ. ఓమ్మో, బస్సు సడన్గా వచ్చిందబ్బా. హైలైట్ ఏంటంటే ఇవాళ నాకు ఏ యానిమల్ కనపడలా, మన ఎలిఫెంట్స్ కానీ అలాంటివి. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ఎలిఫెంట్ క్రాసింగ్ అని చెప్పి బోర్డ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నిజంగానే పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ బయటకు వస్తాయి, బయటకు వచ్చి రోడ్డు మీద నడుస్తూ ఉంటాయి కొన్ని సార్లు. మీరు ఒకసారి వీడియోస్ చెక్ చేయండి, అది అలా ఉంటుంది లైవ్లో. ఎలిఫెంట్ అలా చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. షుగర్ కేన్ ట్రక్స్ కానీ లేకపోతే ఏమైనా అరటిపళ్ళు ట్రక్స్ అలాంటివి వెళ్తుంటాయి కదా, అందులో ఏవో లాగేస్తాయి కూడా ఇవి. వాళ్ళు కూడా ఏమంటారు పాపం, డ్రైవర్స్ ఏమంటారు ఇంకా. అర్రే, చాలా కష్టంగా తిప్పుతున్నారా ఇక్కడ. నేను సింపుల్గా తిప్పేస్తారేమో అనుకుంటున్నాను. చూడండి, వెనక్కి ముందుకి చేసి తిప్పుకుంటున్నారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ డ్రైవ్ చేయలేరు ఇక్కడ హెవీ వెహికల్స్. మనలాంటి వెహికల్స్ పర్లేదు అనుకోండి. ఈ లారీ టైర్స్ రబ్బాయి ఫుల్ స్మెల్, ఘాట్ అంతా అలాగే వస్తుంది. సక్సెస్ఫుల్గా 27 హెయిర్ పిన్ బెండ్స్ అయితే దాటేసాము. అండ్ ఘాట్ రోడ్ కిందకి కూడా వచ్చేసాను. ఇక్కడ నుండి ఇంకా ప్లెయిన్గా ఉంది రోడ్ అయితే. మనము ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఎలిఫెంట్స్. ఎందుకంటే మనం ఘాటు దిగాం కానీ ఇంకా ఫారెస్ట్ ఏరియా అయితే ఇంకా దాటలేదు మనం. ఇదిగోండి, ఇలా చెరుకు ఉంది కదా ఆ ముందు ట్రక్లో, ఆ చెరుకు లాగేస్తాయి ఎలిఫెంట్స్ చూసేయంటే. ఓకే, థ్యాంక్ యూ. విజిట్ అగైన్ సత్యమంగళం టైగర్ రిజర్వ్. ఇక్కడ నుండి కోయంబత్తూర్ 82 ఉంది, ఊటీ 97. ఊటీ ఇలాగే వెళ్ళాలంట, ఊటీ కూడా. యాక్చువల్గా ఇంకొక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఊటీలో మనకి టైగర్ రిజర్వ్ ఉంటుంది, బందీపూర్ టైగర్ రిజర్వ్. అది హైలైట్ అనమాట. అది కూడా సేమ్ ఇలాగే ఎలిఫెంట్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి మధ్యలో. ఏంటి ఇక్కడ చెకింగ్ అవుతుంది ఏంటి? అదిగోండి, అతను చూసారా, బస్సులో ఎవరైనా టికెట్ లేకుండా వచ్చారేమో అని చెప్పి పోలీస్ అతను చూస్తున్నాడు. మరి వెరైటీగా ఉంది చెకింగ్ అయితే ఇక్కడ. ఘాట్ దిగిన తర్వాత ఇదేదో విలేజ్లో ఉంది, అలా విలేజ్ మధ్యలో నుండి వెళ్తున్నాము అలాగా. ఇంకా ఇక్కడ నుండి మనకి 93 కిలోమీటర్స్ మోర్ అండ్ 2 hours 20 minutes అని చూపిస్తుంది. ఫైనల్లీ కోయంబత్తూర్ కార్పొరేషన్ వెల్కమ్స్ యూ. వెల్కమ్ టు కోయంబత్తూర్ అండ్ వెల్కమ్ టు తమిళనాడు. పాస్ట్ ఒక 20 కిలోమీటర్స్ నుండి రోడ్ అయితే ఇలా స్ట్రైట్గా వస్తూనే ఉన్నాను. ట్రాఫిక్ కూడా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయ్యింది. ఇంకా ఇక్కడ నుండి 29 కిలోమీటర్స్ మోర్. సో ఇంకా ఫైనల్గా ఇక్కడే రూమ్ అయితే తీసేసుకున్నాను. సో గైస్, ఇంకెక్కడితో అయితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.